యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ తరఫున సర్పంచులుగా గెలిచిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులంతా కష్టపడి పనిచేసి భువనగిరి గుట్టపై గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన గ్రామాల్లోనూ రాజ్యాంగ ప్రకారం అన్ని నిధులు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మహిళలకు తులం బంగారం ఇవ్వడం కాదు, మెడలో పుస్తెల తాడు గుంజుకుపోకుంటే చాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. భారతదేశంలో మనకు నిజంగా చెప్పాలంటే 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఢిల్లీలో ప్రధానమంత్రి గారు, ఎంపీలు, కేంద్ర మంత్రి మండలి, వాళ్ళు దేశం మొత్తానికి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. కొద్దిగా కిందికి వస్తే 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు ఎమ్మెల్సీలు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతారు. అట్లాగే ఇంకో కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్లో జిల్లా చైర్మన్ గారు, జెడ్పీటీసీలు, వాళ్ళు జిల్లాని స్థానిక సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళు నడుపుతారు. ఇంకొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు, మండల పరిషత్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ ఒక దిక్కు, పట్టణాల్లో మండలాల్లో మండల పరిషత్తు చైర్మన్ గారు, ఎంపీటీసీలు ఒక దిక్కు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు. ఒకసారి మన పాత్ర, మన పరిధి, మన హక్కులు మనకు తెలిస్తే ఎవరేం చేయలేరు. గ్రామానికి సంబంధించినంత వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ మళ్ళీ అల్టిమేట్ గా వారే ముఖ్యమైన నాయకుడు అవుతారు. చాలాసార్లు నేను చూస్తూ ఉంటా, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే కొద్ది రోజుల తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు కాగానే మరి సర్పంచులకు, ఎంపీటీసీలకు పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఎంపీటీసీలు ఏమంటారు, అరే ఆయన ఒక్క ఊర్లో గెలిచిండు, నేను 3 ఊర్ల పొత్తులో గెలిచిన, నేను ఎక్కువ ఓట్లతో నేను గెలిచిన, మరి నాకు సీట్ వేయాలి, నాకు గ్రామ పంచాయతీలు అంటారు. అందుకే మనకు మన పాత్ర తెలియాలి. మన పాత్ర ఏంది, మన విధులేంది, మనకు వచ్చే నిధులేంది, ఇది మీకు తెలిస్తే పంచాయతీ ఉండదు. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గతంలో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా 1 సంవత్సరంన్నర పనిచేసిన అనుభవంతో చెప్తాను. ఇప్పుడు మీరు అందరూ ఆ టీవీ యాడ్ చూసే ఉంటారు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబా ఏం పర్ఫెక్ట్ చెప్తారా? ఇదైతే ఎక్కడ పోయినా చెప్తారు మొత్తం. గట్లాగే గ్రామ పంచాయతీకి, మండలానికి అనుసంధానకర్త ఎవరు అంటే ఎంపీటీసీ గారు. గ్రామ పంచాయతీకి, మండలానికి అనుసంధానకర్త ఎంపీటీసీ. అట్లాగే మండలానికి, జిల్లాకు అనుసంధానకర్త ఎవరు అంటే ఎవరు? జెడ్పీటీసీ గారు. భగవంతునికి భక్తులకి లెక్క, మధ్యలో అగరవత్తి లెక్క ఈయన ఉండాలి నిజానికి. కానీ ఏమైతుంది, నాకు కృషి చేయాలి గ్రామ పంచాయతీలని ఎంపీటీసీ. ఎంపీటీసీ బాధ్యత అది కాదు. ఎంపీటీసీ గారి బాధ్యత మండలంలో కూర్చొని, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది మన దేశంలో. ఫైనాన్స్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే, జనాభా ప్రకారం ఇప్పుడు 4 కోట్ల ప్రజలు ఉన్నారు తెలంగాణలో. అందులో పట్టణ ప్రాంతాల్లో ఒక 2.5 కోట్లు ఉన్నట్టున్నారు, పల్లె ప్రాంతాల్లో, పట్టణాలలో 1.5 కోటి మంది ఉన్నారు. దాని ప్రకారం పల్లెలకు, పట్టణాలకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇగో తలా ఇంత అని చెప్పి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు విడుదలైన తర్వాత 70% పైసలు, ₹1 విడుదలైందనుకో ఢిల్లీలో, 70 పైసలు సీదా గ్రామ పంచాయతీకి, 20 పైసలు మండల పరిషత్, 10 పైసలు జిల్లా పరిషత్. ఈ రకంగా ₹70 గ్రామ పంచాయతీ, 20 పైసలు మండల పరిషత్తు, 10 పైసలు మీకు జిల్లా పరిషత్కి వస్తాయి. వాటిని సమన్వయంతో ఖర్చు పెట్టుడు ఎట్లా? సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఆ ఊర్లో మీరు మాట ఇచ్చింటారు. మొన్న ఎన్ని మాటలు ఇచ్చింటారో నాకు తెలుసు. ఏది కావాలంటే అది చెప్తాను, నువ్వైతే నన్ను గెలిపిరా భయ అంటారు మీరు. నాకు కూడా తెలుసు, మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. నేను కూడా 5 కొట్లాడిని, ఇప్పుడు 1 కాదు 2 కాదు. ఈ ఎలక్షన్లకు అట్లే ఉంటుంది, ఆపద మొక్కులు లెక్క. ఏది కావాలంటే అది చెప్తా, నాకైతే గెలిపిరా భయ అంటారు. ఏం భయపడకూరి, చేసుకుందాం, అవి కూడా అన్ని కూడా చేసుకుందాం. అయితే ఆ 70 పైసలు ఏవైతే మీకు రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం వస్తాయో, అలా ఏ ఎమ్మెల్యే పెడతందుకు అవకాశం లేదు. అలా తీర్మానం చేయాల్సింది గ్రామ పంచాయతీ. సర్పంచ్ గారి తీర్మానం లేకుండా, వార్డు సభ్యుల తీర్మానం లేకుండా, ఉప సర్పంచ్, సర్పంచ్ల సంతకం లేకుండా ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి చేసేది లేదు, అక్కడ బీర్లా ఇలయ్య చేసేదేం లేదు. ఉత్తదే వాళ్ళదంతా. మీదే రాజ్యం, మీదే హక్కులు తప్ప ఎవరికేం లేవు. ఇక వాళ్ళు వీళ్ళు చెప్తారు మీకు ఏదో లేని పని ముచ్చట్లు, ఎమ్మెల్యే సాబ్ పిలుస్తుండు, ఇట్రాన్రి అట్రాన్రి, అది చేస్తాం ఇది చేస్తాం. పట్టించుకోకుండ్రి, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు కాలేదు, పీరు లేవది. వాళ్ళకే పైసలు లేవు, ఎమ్మెల్యేలకే పైసలు దిక్కులేవు. ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ప్రపంచ బ్యాంకు కుత్తరం రాసిండు. మా రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు, నువ్వన్న ఒక 100 కోట్ల అప్పి అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉత్తరం రాసుకున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన, మాకు పైసలు లేవు, మాకేం పని లేదు, ఏం చేయాలని ఆయన అన్నాడు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారైతే
పెళ్లిళ్ళు పేరెంటాలకు పోతున్నాం తప్ప ఏం పని లేదు, మాకు బేకారు ఉన్నది మా పరిస్థితి ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు మేమేదో చేస్తాం, మీకు పెద్దపీట ఇస్తాం ఏంటంటే పట్టించుకోకండి. ఏమాత్రం వాళ్ళకే పైసలు, వాళ్ళే ఆగంలో ఉన్నారు, వాళ్ళతో అయ్యేది లేదు. కానీ మీకుంటాయి, మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి, నెల నెల రావాలి. అయితే ఫైనాన్స్ కమిషన్ డబ్బులకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పల్లె ప్రగతి కోసం ఏం చేసినామంటే రూపాయి పైకెళ్ళి కేంద్రంకి వెళ్ళి వస్తే రూపాయి మనం తోడేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టు నెల నెల గ్రామ పంచాయతీకి పల్లె ప్రగతి నిధులు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి పైకి ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి, కానీ మనకు పల్లెలకు పంపనీకి మాత్రం లేవు. పైసా ఇయ్యలే. ట్రాక్టర్ల డీజిల్ పోద్దామంటే పైసలు లేవు, ట్యాంకర్ల నీళ్లు పోద్దామంటే పైసలు లేవు, ఊర్లలో బుగ్గలు వెలగకపోతే బుగ్గలు పెడతా ఉంటూ లేడు, పంచాయతీ సెక్రటరీల కాడ పైసలే లేవు. ఇలా అధ్వానమైన పరిస్థితుల్లో పల్లెలు ఉన్నాయి. అందుకే మీ మీద బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలా, ఏం చేయాలా, మీ హక్కులేంది, మీ విధులేంది, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఎంపీటీసీ పాత్ర ఏంది, జెడ్పీటీసీ పాత్ర ఏంది, సర్పంచ్ పాత్ర ఏంది, ఇవన్నీ మీకు అర్థమవుతందుకు మొత్తానికి ఏం చేద్దామంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోగానే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఒక వర్క్ షాప్ పెట్టుకుందాం, ఒక ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకుందాం. పెట్టుకొని మీ హక్కులేంది, మీ ఉప సర్పంచ్తో, వార్డు సభ్యులతో మీరు ఎట్లా కలిసి నడవాలా, ఏ రకంగా రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఏది సాధించుకోవచ్చు, ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ కూడా మేము మీకు శిక్షణ ఇస్తాం. కావాలంటే ఎక్స్పర్ట్స్ ని పిలుచుకుందాం. కాబట్టి మీరు ఎవరు భయపడవద్దు అని నేను ముందు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేరు, అందుకే కొన్ని లంగ కథలు చేస్తారు. ఏం చేస్తారు, ఇక అర్జెంటుగా సర్పంచ్ను సస్పెండ్ చేయాలి, డిపోకి చెప్పి ఉప సర్పంచ్కు ఇవ్వాలి చార్జ్, ఆలోడు ఉంటే గిన్న అని ఆలోచన చేస్తారు. దానికోసం కూడా నేను మీకు మాటిస్తున్న గౌరవ సర్పంచ్లకు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. మీరు ఎక్కడ పోయే అవసరం లేదు. మీకు ఇక్కడనే న్యాయ పోరాటం చేయడానికి మీ మీద అక్రమ కేసులు పెట్టినా, అక్రమంగా మిమ్మల్ని తొలగించే ప్రయత్నం చేసినా, ఏ జిల్లాకు ఆ జిల్లా మీ జిల్లా నాయకత్వం మీకు లీగల్ సెల్ ని కూడా అందుబాటులో ఉంచుతుంది. వెంటనే కేసు వేయచ్చు, వెంటనే స్టే వస్తుంది. మీ మీద అన్యాయంగా ఎవరు కూడా ఏం చేయలేరు. ఏ రకమైన జులుం చేసినా పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మరి మీరు కొంతమంది అనుకోవచ్చు, అన్నా మరి పైసలు లేవంటున్నావు ప్రభుత్వంలో, ఎట్లా పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. బాధ ఏంటంటే రాహుల్ గాంధీ గారు కప్పం కట్టాలి కదా రేవంత్ రెడ్డి గారు, కట్టకపోతే ఇట్లా పదవి ఊస్టింగ్ అయిపోతుంది కదా. అందుకే కమిషన్లు వచ్చే పనులకు మాత్రమే పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఇస్తే కమిషన్ రాదు, అందుకే రైతు బంధు ఇయ్యడు. పెన్షన్లు పెంచితే 2000 4000 చేస్తే కమిషన్లు రావు, కాబట్టి దాన్ని తీసుకోడు. మహిళలకు నెలకు 2500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు, అది ఇయ్యడు, కమిషన్ రాదు. మరి ఏం చేయాలా, ఢిల్లీకి పైసలు పంపనీకి మూటలకు, దానికోసం మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. అలా మీ దగ్గర ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాడు. ఏది మూసీ సుందరీకరణ అట ఈయన చేయబోతే మనం అడ్డుకున్నామంట. ఇక దానికి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇంతటోళ్ళు కాదని చెప్పి ఇక్కడ పాదయాత్ర చేసిరు వలిగొండలో. నేను చూసిన, ఇక్కడ వచ్చి చెప్తున్నారు వాళ్ళు, మా నల్లగొండ జిల్లాకు, మా భువనగిరికి విషం తాగిపిస్తారు భయ, మీరు మాకు మంచి నీళ్లు కిందికి తీసుకొస్తామంటే మీకేమన్నైతుంది అని చెప్పి లొల్లి పెడుతున్నారు వాళ్ళు. దయచేసి మీకు ఒక విషయం నేను వాస్తవం చెప్పాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే, మన ప్రభుత్వంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే 1 2 కాదు 36 మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలు, ఎస్టీపీలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 4000 కోట్ల రూపాయలతో మనమే కట్టినాం. కట్టి మూసీలోకి వచ్చే నీటిని మొత్తాన్ని 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, మొత్తం పని కాలే, ఇంకా కొంత పని మిగిలి ఉండే. ఇలా నిజానికి రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఆ 2000 MLDల మురికి నీరు ఏదైతే మూసీలోకి వస్తున్నదో హైదరాబాద్ మహానగరంలో, వాటికి ఎస్టీపీలు కడితే చాలు. దానికి అయ్యే ఖర్చు ఎంత, సుందరీకరణకు ఎస్టీపీలు కట్టడానికి మొత్తం అయ్యే ఖర్చు 16,000 కోట్లు. ఈ లెక్క కూడా మనమే గతంలో డిపిఆర్ తయారు చేసి పెట్టినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 1,50,000 కోట్లు ఖర్చు పెడతారంట. దానికి 16,000 కోట్లతో అయిపోయే పనికి 1,50,000 కోట్లు అంటున్నాడు. దాన్ని అడ్డుకున్నాం మనం. ఈ దోపిడీ కరెక్ట్ కాదు. 16,000 కోట్లలో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు చేస్తున్నావు, మీ ఢిల్లీ బాసులకు మూటలు పంపేందుక అని అడ్డుకుంటే ఇక్కడికి వచ్చి బదనాం చేస్తున్నాడు. మూసీ నాపుతున్నారు అంటున్నాడు. 16,000 కోట్లలో ఆ పని కూడా పూర్తి చేస్తాం. ఒకవేళ వీళ్ళు చేయకపోతే 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మనమే చేసుకుందాం. నల్లగొండ జిల్లాకు, భువనగిరి జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ ఎన్నడూ అన్యాయం చేయలేదు, గతంలో కూడా, భవిష్యత్తులో కూడా చెయ్యము అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చివరగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, పార్టీ గత 25 ఏళ్లుగా 2001 నుంచి ఇవాళ ఇంకో 10 రోజులలో 2026 సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాం. గత 25 ఏళ్లుగా
ఈ ప్రాంతంలో బలంగానే ఉన్నది. 2001 నుంచి కూడా ఇక్కడ ఎంపీటీసీలు, సర్పంచులు భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. నేను ఇక్కడికి వస్తుంటే లోపలికి మా రాజవర్ధన్ రెడ్డి అన్న కనబడ్డాడు. అట్లా ఎంతో మంది సీనియర్ నాయకులు, మా అమరేందర్ గౌడ్ సాబ్ ఇక్కడనే ఉన్నాడు. చాలా మంది సీనియర్ నాయకులు, పార్టీ జెండా మోసిన వాళ్ళు, మొదటి నుంచి ఉన్న వాళ్ళు, ఒక నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అట్లాంటి నాయకులందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే మనం కొట్లాడుతూ ఇవాళ 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపినాం, 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపినాం, గత 2 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా మన పార్టీ